హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అండి. ఆ వ్లాగ్ ఏంటంటే పై పోర్షన్లో బిజీ ఉంటారు. నా ముందు వీడియోస్లో అయితే చూసే ఉంటారు అప్పుడప్పుడు. విజీ వాళ్ళైతే 4 years మా హౌస్లో అయితే ఉన్నారు. ఇంకా ఎల్లుండి అంటే సాటర్డే 28 అనుకుంటాను, ఆ డేట్ రోజు అయితే వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు అన్నమాట. ఇంకా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది, వెళ్తున్నారు. కాబట్టి చిన్న ట్రీట్ అయితే ఇచ్చిందండి. ఆమెది బర్త్డే కూడా ఉంది. ఆ రోజు బర్త్డే సందర్భంగా చిన్న డిన్నర్ అయితే వీధిలో కొన్ని హౌసెస్ ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళకి పిలిచి అయితే డిన్నర్ లాగా ఇచ్చింది. నేనైతే మెమొరీస్గా ఉండాలి కదా, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళను కూడా నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇంతవరకు డిలీట్ చేయలేదు. అలానే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటే గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి నేను విజయ్ది కూడా ఇలా యూట్యూబ్లో నేనైతే పోస్ట్ చేయాలనుకున్నాను, ఎప్పటికైనా గుర్తుగా ఉంటుందని. అదండి చిన్న వీడియో అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో చూసి లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి. అలా చేసినట్లయితే కొంచెం వీడియో ఇంకొంచెం మూవ్ అవుతుందని చిన్న ఆశ అండి. చేస్తారు కదా. ఇది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి. అంతా వీధిలో వాళ్ళే, కానీ మా వీధిలో ఉన్నట్లు నాకు తెలిసి ఉండరు అనుకుంటా. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్స్లో అలా సరౌండింగ్లో అలా బాగా అప్పుడప్పుడు ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా ఎవరింట్లోనైనా అందరు అలా కలిసి ఒక పూట అయితే ఒక దగ్గర ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. చూడండి, మీరు కూడా చాలామంది కిట్టి పార్టీలాగా చేసుకుంటున్నారులేండి. మేము చూసిన వాళ్ళలో లేదన్నమాట. ఇంకెక్కడైనా ఉండొచ్చు, దూరం ఉండిండొచ్చు, నేను కాదనలేదు. మా ఏరియాలో మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. చూసేయండి ఫ్రెండ్స్ మీరు. బాయ్ బాయ్. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. కేక్ కట్ చేయడానికి విజ్జి వాళ్ళ అబ్బాయి ఒక 1 week అయింది ఊర్లో వదిలొచ్చిందన్నమాట. ఇంకా అన్ని సామాన్లు షిఫ్ట్ చేసే పని ఉంటుంది కదా అన్నట్టు బాబునైతే అక్కడ వదిలొచ్చేసింది. పక్కన ఒక ఫోటో పెట్టుకుంది, గమనించారా? వాళ్ళ అబ్బాయిదే అన్నమాట. 2 minutesలో అయిపోయింది కేక్. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కట్ చేయడమే ఆలస్యం అన్నమాట. తినడం చూడండి, ఒక 2 నిమిషాల పని కంప్లీట్ అయితే చేసేసాము అందరము. తర్వాత డిన్నర్ అయితే ఏర్పాటు చేసింది విజ్జి. ఇంకా వెజ్ నాన్ వెజ్ 2 పెట్టారన్నమాట. ఇంకా కాలనీలో ఒక 10 house దాకా కలిసి ఉంటామండి. అందరు హ్యాపీగా అలా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసాము. అన్ని వంటలు కూడా బాగా కుదిరాయి. గుర్తుండిపోవాలని నేను పోస్ట్ చేస్తున్నానండి. ఎప్పటికీ యూట్యూబ్లో అయితే ఉండింటాయి కదా అలా. ఇంకా ఫ్యామిలీస్ పిల్లలు అందరూ కూడా బాగానే కాసేపు అయితే పైన ఎంజాయ్ చేసాము. మా వీధిలో అనసూయ ఆంటీ సీనియర్ అన్నమాట. సీనియర్ అయినా కానీ మాతో బాగా కలిసిపోతూ ఉంటుంది, బాగా కలివిడిగా ఉంటుందన్నమాట. ఆ ఆంటీ వచ్చిన తర్వాత మా వీధిలో ఇంకొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ టైంపాస్ బాగా చేస్తుంటాము రోజు కాసేపు అయితే. ఇదండి, అందరూ ముచ్చట్లు పెట్టారు. రాధా విజ్జి పక్కన ఉంటుంది, పాపం ఫీల్ అవుతుంది విజ్జి వెళ్ళిపోతుంది అని. సుజాత, శ్వేత అందరూ మా బిల్డింగు ఇంటికి ఎదురుగా ఉంటారు. చాలా వీడియోస్లో చూసే ఉన్నారులేండి. పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారో మా వీధిలో పిల్లలు. గాయత్రి విషెస్ చెప్పండి మీరు కూడా విజ్జీకి. హ్యాపీ బర్త్డే విజ్జీకి చెప్పండి. ఇదేనండి లాస్ట్ ఫైనల్గా ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇంకొంతమంది ఫ్రెండ్స్ని కూడా పిలిచారు.